మాస్టర్ గారే చెప్పారు. కీరో అనేటువంటి ఆయన మాస్టర్ గారు ఎప్పుడు రిఫర్ చేస్తుంటారు ఆయన గ్రంథాలను. ఆ కీరో అనే అతని దగ్గరికి ఒకసారి ఒక సమావేశం, ఒక పార్టీ లాంటివి జరుగుతూ ఉంటే ఆ లండన్లో ఎవరో ఒక దంపతులు వచ్చి వాళ్ళ పిల్లవాడిని, 5 ఏళ్ల పిల్లవాడిని చూపెట్టి వీడు పెద్ద అయితే ఏమవుతాడండి అని అడిగారట. ఇప్పుడు ఒక డెకాయిట్ అవుతాడని చెప్పారట. వాళ్ళు ఇంకేం అడుగుతారా నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ఏముంది, కాముగా వెళ్ళిపోయారట. నచ్చలే వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఒక 20 ఏళ్ల తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చారట. ఏమంటే మీరు చెప్పినట్టే డెకాయిట్ అయ్యాడు, ఎట్లా చెప్పగలిగారు, అదేమిటి, మేము పద్ధతిగా జీవిస్తున్నటువంటి వాళ్ళము, మరి అలాంటప్పుడు మా బిడ్డ ఇలా ఎందుకు తయారయ్యాడు? అప్పుడు ఆయన అడిగాట, అమ్మ నువ్వు గర్భిణిగా ఉన్నప్పుడు ఏం చేసావు అని అడిగాట. అంటే అప్పుడు ఆవిడ ఆలోచించి, గర్భిణిగా ఉన్నప్పుడు నేను మంచి వయసులో ఉన్నాను కదా, అప్పుడు నాకు సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇలాంటి నావెల్స్ బాగా ఇష్టం, అవి బాగా చదివాను అందుట. కాబట్టి ఇదిగో ఆ లక్షణాలతో వాడు దిగాడు అని చెప్పారు. అంటే ఇవి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయాలు. భాగవతం రాశారు కాబట్టి ఏదో చేరస్తులుగా రాశారని అనుకోవడం ఇది లేదు.